మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం జరిగింది. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసుకు వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, జకంపూడి గణేష్, ముద్రగడ అభిమానులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక ముద్రగడ పద్మనాభం రాసుకున్న లేఖలో కూటమి ప్రభుత్వంతో తనకు ప్రభుత్వ అధికార లాంఛనాలు చేపించుకోవటం ఇష్టం లేదని ఉన్నట్లు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. అందువల్లే తాము వద్దని చెప్పడం జరిగిందంటున్న వైసీపీ యువ నాయకుడు జకంపూడి గణేష్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో జక్కంపూడి గణేష్ నివాళులర్పించారు. వారికి అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం మన వద్ద జక్కంపూడి గణేష్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగి తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈ ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో మీరు పాల్గొన్నారు. అసలు వారు మృతి పట్ల మీరు సానుభూతి ఏ రకంగా తెలియజేస్తారు? చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఖచ్చితంగా తీరని లోటు. చాలా గొప్ప ఆదర్శాలతో, గొప్ప సిద్ధాంతాలతో బతికినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. మా అందరికీ కూడా ఎప్పుడూ ఆయన స్ఫూర్తిదాయకం. ఆయన ఏదైనా పని తలుచుకుంటే దానికోసం దేన్నైనా వదులుకొని మరీ చేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరైనా చెప్తారు, ఆయన కేవలం కాపుల కోసం మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ఎప్పుడూ కూడా ఆలోచన చేస్తూ ఉండేవాడు. ఎవరొచ్చి సహాయం కోరినా సరే నేనున్నానని చెప్పి నిలబడి ఆయనకి తోచినంత సాయం ఖచ్చితంగా చేసేవాడు. అధికారంలో ఉంటే అధికారులతో పోరాడేవాడు, అధికారంలో లేకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీతో పోరాడేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా అతను నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం, వారికి న్యాయం జరగటం కోసం మాత్రం వెనకడుగు మాత్రం వేసేటటువంటి వ్యక్తి కాదు. సార్ 4 సార్లు వారు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రివర్గంలో చేశారు, ఎంపీగా పనిచేశారు. ఇటువంటి నాయకుడు కాపు ఉద్యమంలో కూడా అనేక దీక్షలు కూడా పాల్గొన్నారు. ఇటువంటి నాయకుడు మీరు దూరం అవ్వడం, మీ దగ్గర మీ మధ్యలో లేకపోవడం పట్ల మీరు ఎలా ఉంటుంది? రాష్ట్రంలో ఎప్పుడైనా సరే పదవుల కోసం మాట్లాడాల్సి వస్తే ఎంతోమంది నాయకులు ఉన్నారేమో, కానీ పదవుల్ని తునప్రాయంగా వదిలేసినటువంటి నాయకుడు మాత్రం ప్రప్రథముడు ముద్రగడ పద్మనాభం గారే. ఆయన ఏదైతే సంకల్పం చేసుకుంటాడో దానికోసం వేటినైనా వదిలేస్తాడో, ఆ సిద్ధాంతం కోసం పూర్తి స్థాయిలో పనిచేసేటటువంటి వ్యక్తి. మా అందరికీ కూడా ఎప్పుడు ఒకటే మాట చెప్పేవాడు, ఒక్కసారి అడుగు వేసిన తర్వాత వెనకడుగు మాత్రం వేయడానికి వీలు లేదు అనుకునేవాడు. అలాగే బతికాడు. అధికార లాంఛనాల్లో భాగంగా వారు గార్డ్ ఆఫ్ ఆనర్ చేస్తున్నప్పుడు మీరు మధ్యలో అడ్డుకున్నారని చెప్పి ఒక ఆరోపణ నడుస్తుంది. దానిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. దాన్ని మీరేమంటారు? అన్న, కేసులు మాకేం కొత్త ఏం కాదు. కేసులకు భయపడేటటువంటి పరిస్థితి ఏ రోజు లేదు, మేము ఆ వ్యక్తులం కూడా కాదు. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటో మీడియా వారు కూడా చూశారు. పొద్దున్నుండి పోలీసు వారికి వద్దు, అంత్యక్రియల దగ్గర ప్రభుత్వ లాంఛనాలు మాకు ఇష్టం లేదు అని వారి కుటుంబ సభ్యులు చెప్పారు. మరియు ఆయన ఒక లేఖలో కూడా రాసుకున్నాడు. ఎందుకంటే ఆయన దాదాపుగా 1 సంవత్సరం నుండి ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు, ఆరోగ్యం బాగాలేదని చెప్పి. ఆయన లేఖలో ఏమని రాసుకున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఇంటి పరిసరాల్లోనే ఆయన యొక్క భౌతిక కాయాన్ని పూడ్చిపెట్టాలని చెప్పి, అదేవిధంగా వారి సతీమణి విషయంలో కూడా కొన్ని ఆయన రాయటం జరిగింది. అదేవిధంగా ఇదేంటి ప్రభుత్వ లాంఛనాలు నాకు వద్దు అని చెప్పి క్లియర్గా రాసిపెట్టారు. అదే మేము అమలు చేసాం. మా నాయకుడు ఆయన అభిమానిగా, ఆయన అనుచరుడిగా ఆయన ఏదైతే ఆశిస్తాడో ఆఖరి కోరిక ఖచ్చితంగా మేము చెయ్యాలి. దానికోసం ఎంత దూరాన్ని వెళ్తాం. మేము వద్దు అని చెప్పిన తర్వాత వచ్చి చేయడం వారిది తప్పు. ఇందులో మేము చేసింది ఏముంటుంది? మేము వద్దు అని చెప్పాక మళ్ళీ వారు ప్రారంభించడం వారి తప్పు. అందుకే మేము అడ్డుపడ్డాం. ప్రధానంగా చూసుకుంటే వారు అంటే ప్రభుత్వ లాంఛనాలు ముఖ్యంగా ఈ ముఖ్య నాయకులకి, ప్రధాన నాయకులకి ఇస్తారు. ఇటువంటి గార్డ్ ఆఫ్ ఆనర్ అడ్డుకోవడం తప్పు అని చెప్పి వారు చెప్తున్నారు. దాన్ని అన్న, ముద్రగడ పద్మనాభం గారిని ఇదే ఇంట్లో లాఠీలతో కొట్టినప్పుడు, వారి కుటుంబంలో ఆడవాళ్ళని లాక్కొని వెళ్ళినప్పుడు, వారి కుమారుడిని సెంట్రల్ జైలు పాలు చేసినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆయన్ని ఒక అనామకుడిగా చూసినప్పుడు అవన్నీ మర్చిపోయారు.
అప్పటికే ఆయన 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఎంపీ చేశాడు. అప్పుడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి మేము గౌరవం ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం. ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏ రోజు ఈ తెలుగుదేశం పార్టీ వారు కానీ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇవ్వలేదు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడంలో మేము ఎప్పుడూ మంచి పాత్ర వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ గిరన్నకు కానీ వారి కుటుంబానికి కానీ ఎప్పుడు అండగా నిలుస్తాం, తోడుగా నిలబడతాం. చూసాం కదా, ఓవరాల్గా ఈ ప్రభుత్వ లాంఛనానికి సంబంధించి మేము కావాలని అడ్డు రాలేదు, వారి కుటుంబ సభ్యులు వద్దంటేనే మేము అడ్డుకున్నామని చెప్పి, అలాగే దీనికి సంబంధించి ఏవైతే ముద్రగడ కుటుంబానికి ఖచ్చితంగా జక్కంపూడి కుటుంబం అండగా ఉంటుంది, వారు మాకు తండ్రి అంటగా ముందుగా ఉండి మమ్మల్ని నడిపించారు అని చెప్పని జక్కంపూడి గణేష్ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, న్యూస్, కాకినాడ జిల్లా, కిర్లంపూడి నుంచి.